తపనే. అన్న అయిపోవాలి ఇప్పుడే. మనం తపన పడ్డామని దేవుడు తపన పడ్డాం. నువ్వెంత తపన పడినా సరే ఆయన మౌనంగా ఉంటాడు. ప్రభా సాయం చేద్దాం లేపో అంట. ఎప్పుడు నాయన నీకు చేస్తా లేపో అంట. నువ్వు టెన్షన్ పడ్డావు దేవుడు టెన్షన్ పడ్డు. నువ్వు గందరగోళం దేవుడు గందరగోళం వాడు. నువ్వు ఆత్రపడుతున్నావు దేవుడు ఆత్రపడ్డు. నింపాది కూర్చుంటాడు, సిద్ధిలాసంగా నవ్వుతాడు, అన్నీ చూస్తుంటాడు. నడిపించి ఒక్క మలుపు తిప్పుతాడు, మైండ్ పోయిద్ది అంతే. నడిపించి గందరగోళం గజిబిజి ఒక్క టర్నింగ్ అట్ట తీసుకుంటాడు అంతే. ఆశ్చర్యం కలిగితే భక్తులందరిని అంతే, నన్ను అంతే. రకరకాల అనుభవాలు నడిపించి ఒక్క మలుపు అట్ట తీసుకున్న మలుపు ఇంతవరకు ఇంకొక మలుపు అన్నట్టు లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి సహాయం చేసి, ఇక ఏ మలుపు తీసుకున్నా అర్థమవుతుంది. స్టార్టింగ్ అర్థం కాక జుట్టు పీక్కున్నా. ఇప్పుడు ఇక ఏ మలుపు తీసుకున్నా దీని వెనకేదో ఉంది, దీని వెనకేదో ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే నా పక్కన ఉన్న వాళ్ళు జీవితం వాళ్ళు దడపడుతుంటే ఏం దడపడకంటే దీని వెనక ఏదో ఉంటలేరా, ప్లాన్ ఉంటలేరా, ప్రణాళిక ఉంటలేవా అని ఇప్పుడు చెప్తున్నాను. అదే అర్థం కాకపోతే అది. కాబట్టి మీరు కూడా అనుభవజ్ఞులై మీరు ఎదుర్కొనే వాటిల్లో కూడా మీరేమనాలి, అవసరాన్ని బట్టి విడిపించిన స్తోత్రం, విడిపించకపోయినా విడిపిస్తే ఇక్కడ మహిమ, విడిపించకపోతే అక్కడ మహిమ. ఆయన ఇష్టం. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడు నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానీ కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఏమండి ఆ అనుభవాలు నాకు లేకపోతే నేను ఇంత భరోసా నీకు ఎలా ఇవ్వగలుగుతా చెప్పు? నిన్ను ఎలా ఓదార్చగలుగుతా? నేను ఎలా ప్రోత్సహించగలుగుతా? అసలు ఒక్కోసారి కొంతమంది అయితే అసలు ఆశలన్నీ కోల్పోయి పూర్తిగా నిరాశ ఊబిలోకి పీకల దాకా దిగిపోయి వస్తారు. అయినా సరే మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ ఊబిలోంచి బయటికి లాగి దేవునికే స్తోత్రం అనుకుంటూ పోయేటట్టు చేయాలి వాళ్ళని.